హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి రెసిపీ వచ్చి ఎగ్ జున్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే రైస్‌లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద మూకిడి పెట్టుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిలుకల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు చిన్న సైజు ఒక 2 టమోటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా మగ్గేంత వరకు కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, టమాటా కొంతసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులకి బదులుగా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా నువ్వులు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి. ఇంక ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని 4 కోడిగుడ్లు వరకు కొట్టుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్టు, పసుపు వేసుకొని ఈ గుడ్లని బాగా బీట్ చేసుకోవాలి. గుడ్లని ఇలా బీట్ చేసుకున్న తర్వాత చిన్న గిన్నె ఒకటి తీసుకొని గిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే చక్కగా తీసుకునేటప్పుడు సులువుగా అయితే వచ్చేస్తుందన్నమాట. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ మొత్తం కూడా ఇలాగా గిన్నెలో వేసేసుకొని ఒక పెద్ద గిన్నెలోని అడుగున కొంచెం వాటర్ వేసుకొని జున్ను ఉడికించుకున్నట్టుగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కకి తీసుకొని కట్ చేసుకోవాలి. చిన్నగా కావాలంటే చిన్నగా, కొంచెం పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులోని కట్ చేసుకోవచ్చు. కొంచెం మీడియంగా ఉండేలాగా నేను ఇంకెలాగైతే కట్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీలో వేసేసుకొని లైట్గా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ ఇంకా మసాలా దినుసులు కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసుకున్నాం కదా, పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా కూడా ఒకసారి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇదంతా కూడా కలుపుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటినైతే లైట్గా ఆయిల్లోనైతే వేయించుకోవాలి. వేయించుకోకుండా కూడా గ్రేవీలో అలా వేసేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా లైట్గా అయితే వేయించుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఒక నిమిషం పాటు ఇలాగ ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని వేయించుకున్న ఎగ్స్ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉబ్బినట్టుగా ఇలా వస్తాయి. మళ్ళీ
కర్రీ ఉడికిపోయిన తర్వాత మామూలుగా చిన్నగానే అయిపోతాయిలెండి. ఇది ఫస్ట్ ఉడికేటప్పుడు మాత్రమే కొంచెం ఉబ్బినట్టుగా ఉంటాయి. ఇందులోని కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి కర్రీ దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు ఎగ్ కర్రీలు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగా జున్ను టైపు కర్రీ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇలా చేసి పెడితే రైస్లోకి, రోటీల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.